రిషి, ఎవరి కోసం చూస్తున్నావు? అమ్మ కోసం. ఇవాళ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదేంటా అని. వస్తుందిలే. అచ్చరే, నీటిగా రెడీ అయ్యావు, ఏంటి విషయం? ఇవాళ అమ్మ నన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్తానంది. అందుకే ముందుగానే రెడీ అయ్యాను. అలాగా. అదిగో మీ అమ్మ వచ్చేసింది. అమ్మా, నువ్వు త్వరగా ఫ్రెష్ అప్ అయి వచ్చేసావంటే మనం వెళ్దాం. ఎక్కడికి రిషి? అదేంటి మర్చిపోయావా? ఆఫీస్ నుంచి రాగానే ఎగ్జిబిషన్కి వెళ్దామన్నావు కదా. అన్నాను కదా, గుర్తులేదు రిషి. మనం తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. అదేంటమ్మా మళ్ళీ మాట మార్చేశావు? అది కాదు నాన్న, నేను టూర్ వెళ్ళాలి. టూరా? అవును నాన్న, ఆఫీస్ పని మీద నేను మీ నాన్న రామచంద్రపురం వెళ్తున్నాం. ఊరు నుంచి రాగానే నిన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాను, సరేనా? అమ్మా, నేను మీతో పాటు టూర్కి వస్తాను. ప్లీజ్ అమ్మా, మా మంచి అమ్మ కదా. ప్లీజ్ అమ్మా, అమ్మా నన్ను తీసుకెళ్ళమ్మా. ప్లీజ్ అమ్మా. నాతో పాటు వస్తే స్కూల్ పోతుంది కదా నాన్న. పర్లేదులే అమ్మా, లీవ్ పెడతాను. వద్దు నాన్న, నా మాట విను. అమ్మా నేను వస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, తీసుకెళ్ళమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, మా మంచి అమ్మ కదా. రిషి, నీకో సీక్రెట్ చెప్తాన్రా. మీ అమ్మా నాన్న కలిసుండాలని నువ్వే కదన్నావు? అవును. ఇప్పుడు మీ అమ్మా నాన్న కలిసి టూర్కి వెళ్తున్నారు కదా, వాళ్ళిద్దరినే వెళ్ళని. ఎందుకంటే అక్కడ మీ అమ్మా నాన్న కలిసుంటారు, కలిసి మాట్లాడుకుంటారు. అప్పుడు వాళ్ల మధ్య ఉన్న గొడవలు దూరాలు తగ్గిపోతాయి. ఇదొక మంచి అవకాశం వాళ్ళు కలవటానికి. ఏమంటావ్? అయితే సరే, మా అమ్మ నాన్న ఒకటవడమే కదా నాకు కావాల్సింది. గుడ్ బాయ్. అయితే నువ్వు వెళ్ళి మీ అమ్మకి చెప్పు, నేను రానమ్మా, నువ్వే టూర్కి వెళ్ళు అని. అలాగే. వెళ్ళు వెళ్ళు. అమ్మా, నేను టూర్కి రానులే, స్కూల్కి వెళ్తాను. టూర్కి నువ్వు నాన్న వెళ్ళండి, ఓకేనా? భవానక్క నీతో ఏం చెప్పిందేంటి ఇంత త్వరగా ఓకే అనేసావు? ఏంటి ఇద్దరు సైకిల్ చేసుకుంటున్నారు? ఏంటంత సీక్రెట్స్? మాకు ఏవో సీక్రెట్స్ ఉంటాయిలే. అవునమ్మా, అవన్నీ నీకు తెలియకూడదు. అలాగా. సింధు, నువ్వు ఊరు నుంచి వచ్చే వరకు నేను రిషి ఒకే టీం కదా రిషి? అక్క, నేను వచ్చేంత వరకు రిషిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. కంటికి రెప్పలా చూసుకుంటాను, సరేనా? అమ్మా, మళ్ళీ నీకు లేట్ అయిపోతుంది. పద, నీ లగేజ్ సర్దుదాం. సరే పదండి, నేను కూడా వస్తాను. అబ్బి, ఏందబ్బి బట్టలు సర్దుతా ఉండారు? ఎక్కడికైనా వెళ్తున్నారా? అవును సంధ్య, చిన్న ట్రిప్ ఉంది, వెళ్ళాలి. ట్రిప్పా? అయితే ఏం చెక్క మీతో పాటు నేనేసేసి ఇద్దరు వస్తాం. ముగ్గురం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సారీ సంధ్య, మీరు నాతో రావడం కుదరదు. ఏ నాన్న, ఎందుకు కుదరదు? ఇది ఆఫీస్ ట్రిప్ అమ్మా. ఆఫీస్ ట్రిప్పా? అంటే మీతో పాటు ఆ సింధు కూడా వస్తుందా ట్రిప్కి? చెప్పండి అబ్బే, సింధు కూడా వస్తుందా? హే,
సింధు నాతో ఎందుకు వస్తుంది? నేను వెళ్ళేది మామూలు ఆఫీస్ పని మీద. మన ఆఫీస్ ట్రిప్ అయినప్పుడు మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళొచ్చు కదబ్బే. నాన్న మేము కూడా వస్తాం నాన్న, మమ్మల్ని తీసుకెళ్ళు నాన్న. మేము కూడా వస్తాం నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. శశి, నేను చెప్పేది విను. నువ్వు నాతో వస్తే స్కూల్ పాడైపోతుంది. ఇప్పటికే నువ్వు చదువులో బాగా వెనకబడిపోయి ఉన్నావు. అర్థం చేసుకో. సరే నాన్న, మీరే వెళ్ళండి. సంధ్య, శశిని బాగా చూసుకో. తప్పకుండా టైంకి స్కూల్కి తీసుకెళ్ళు. దగ్గరుండి మర్చిపోకుండా హోంవర్క్ కంప్లీట్ చేయించు. శశి బాధ్యతలన్నీ నీకే చెప్తున్నా. రేయేష్, ఎక్కడికి రా బయలుదేరావు? ఆఫీస్ పని మీద చిన్న ట్రిప్కి వెళ్తున్నానమ్మా. శశి, నీ మీద ఏ కంప్లైంట్ రాకుండా బాగా చదువుకోవాలి. నేను తిరిగి వచ్చేసరికి నీ FA2 ఎగ్జామ్స్ అవుతాయి కదా, అందులో మంచి రిజల్ట్ చూపించాలి నాకు. ఓకేనా? రేయేష్, నువ్వు కూడా ఊరు నుంచి రాగానే నాకు ఏదో ఒకటి చెప్పాలి. దేని గురించమ్మా? అదేరా, సంధ్య మెళ్ళో నువ్వు తాళి కట్టే విషయం గురించి. సరే, చెప్తానులే. వెళ్ళొస్తానమ్మా. బాయ్ శశి. బాయ్ సంధ్య. బాయ్ నాన్న. బాయ్. అమ్మయ్యా, నాన్న కొన్ని రోజులు ఉండడు కాబట్టి ఇంకా జాలీగా ఫోన్లో గేమ్స్, వీడియోస్ అన్నీ చూసేయచ్చు. మీరు ఈ ఊరికి కొత్తలా ఉన్నారు? అవునండి, ఫస్ట్ టైం ఈ ఊరికి రావడం. రాఘవయ్య గారి ఇంటికి ఏ పని మీద వెళ్తున్నారండి? మా కంపెనీ పని మీద కలవడానికి వెళ్తున్నామండి. అవును, వచ్చేటప్పుడు చూస్తున్నావు రాఘవయ్య గారి బడి, రాఘవయ్య గారి గుడి, రాఘవయ్య గారి చెరువు అని బోర్డులున్నాయి. ఈ ఊళ్ళో ఆయన అంత ఫేమసా? ఈ ఊరికి పెద్ద దిక్కు ఆయనేనండి. ఈ ఊళ్ళో ఏం మంచి పని అయినా సరే ఆయన చేతుల మీద జరగాల్సిందే అండి. అలాగా? అవునండి, ఆయన గారు ఎంత మంచివారో, తేడా వస్తే అంత కోపిష్టి, అంత మూర్ఖుడు కూడా. వాళ్ళకిష్టం పెళ్లి చేసుకుందని సొంత కూతురుతోనే ఇంతవరకు మాటలేవండి, దూరంగా పెట్టేశారు. అంత మొండి మనిషి ఆయన? మామూలు మొండి కాదండి, చాలా జగముండి. ఆయన భార్య జానకమ్మ గారు మాత్రం నిజంగా దేవత అండి. వారు ఎవరినైనా నమ్మారంటే అంతే,
వాళ్ళ మీద ప్రేమాభిమానాలు కురిపిచ్చేస్తారనుకోండి. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయే వాళ్ళన్నా, పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళన్నా రాఘవయ్య జానకమ్మ గారులకి మహా చెడ్డ చిరాకు కోపమును అండి. ఇంతకీ మీ ఇద్దరు భార్యాభర్తలేనా అండి? ఆ, ఎందుకలా అడిగారు? ఆహా ఏం లేదండి, మీ ఇద్దరు భార్యాభర్తలు అయితే మీ మధ్య ఉండే అన్యోన్యతను బట్టే మీరు వచ్చిన పని త్వరగా అయిపోతుందండి. మీ మధ్య ఏమాత్రం గొడవలు ఉన్నాయని తెలిసినా మీ పని కాదు సరికదా, మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వాళ్ళ ఇంట్లో ఉంచారండి. వెంటనే మెడబట్టుకొని బయటికి గెంటేస్తారండి. అదండి విషయం. అదిగో అదేనండి రాఘవయ్య గారి ఇల్లు. మ్హూ. ఎంత ఇమ్మంటారు? మీరు వచ్చిన రాఘవయ్య గారింటి కదండి, ఎంతో కొంత ఇవ్వండి. థ్యాంక్స్ అండి. మ్. నిన్నే ఆగరా. అయ్యో అయ్యో కొట్టదయ్యా, అయ్యో 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 కొట్టదయ్యా, అయ్యో అయ్యో అబ్బా, అయ్యో కొట్టదయ్యా, నన్ను కొట్టద్దు అబ్బా, అయ్యో కొట్టదయ్యా, నన్ను కొట్టద్దు, అయ్యో కొట్టదయ్యా, అయ్యో కొట్టదయ్యా, అబ్బా అయ్యో. యష్, అక్కడేదో జరుగుతుంది, చూద్దాం పద. కొట్టదయ్యా కొట్టదయ్యా, అయ్యా 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 మీ దండం పడతానయ్యా, అయ్యా మీ కాళ్ళ పట్టుకుంటానయ్యా, అయ్యా అయ్యా కొట్టదయ్యా, కొట్టదయ్యా, అయ్యో అయ్యో అమ్మా, అయ్యా కొట్టదయ్యా, అయ్యా అయ్యా కొట్టద్దు, కొట్టదయ్యా. రేయ్, ఈ ఇల్లు మంచి చేసేవాడికి, నిజాయితీగా ఉన్నవాడికి ఆశ్రయం ఇస్తుంది, అన్నం పెడుతుంది, సాయం కూడా చేస్తుంది. కానీ
అబద్ధాలు చెప్పి నన్ను మోసం చెయ్యాలని చూస్తే మాత్రం ఎవరికైనా సరే నీకు పట్టిన గతే పడుతుంది. అనుభవించు, అనుభవించురా, మీకు దండం పెడతాను. అనుభవించు. అయ్యా అయ్యా మీకు దండం పెడతానయ్యా. నన్ను కొట్టొద్దు. ఇదిగో, ఏం జరిగింది? అబ్బా. అయ్యో ఏంటి అడిగితే సమాధానం చెప్పకుండా పక్కెళ్ళిపోతాడు? ఆ వ్యక్తిని ఎందుకు కొడుతున్నారు? అసలు ఏమైంది? ఈ ఊరి పెద్ద రాఘవయ్య గారు. అక్కడున్నావిడ పేరు జానకమ్మ. ఈ రాఘవయ్య గారి భార్య. ఈ ఊరికి ఏ కష్టం వచ్చినా పార్వతీ పరమేశ్వరులా ఆదుకుంటారు, అండగా ఉంటారు. ఎవరైనా సరే ఏదో ఒక పని మీద ఆయన దగ్గరికి వస్తే వెంటనే వాళ్ళని నమ్మడు. వచ్చిన వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని తెలుసుకుంటాడు. ఒక 3 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళకి పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో వాళ్ళ సమస్య సబబు అనిపిస్తే, వచ్చిన వాళ్ళల్లో నిజాయితీ ఉంది అనిపిస్తే వాళ్ళకి కావలసిన సాయం చేస్తాడు. వాళ్ళ జీవితాన్ని నిలబెడతాడు. కానీ వచ్చిన వాళ్ళు అబద్ధం చెప్పినా, మాయ చేసి మోసం చేయాలని చూసినా వాళ్ళకి ఇదిగో ఇలాంటి శిక్షే పడుతుంది. అయ్యో కొట్టొద్దయ్యా. అయ్యా అయ్యా కొట్టొద్దు. ఇంతకీ అతను చేసిన తప్పేంటి? ఆ కొరడా దెబ్బలు తినే వ్యక్తి ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఈమె నా భార్య, మేమిద్దరం కలిసి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాము, అందుకు మీ ఆర్థిక సాయం కావాలని చెప్పి వచ్చాడు. రాఘవయ్య ఆ జానకమ్మ గారులో పెట్టిన పరీక్షల్లో ఆ అమ్మాయి వాడి భార్య కాదు అని తేలిపోయింది. కలిసికట్టుగా ఉండే భార్యాభర్తలంటే జానకమ్మ గారు ఆదరించి ఎన్నో ఇస్తారు. అది అడ్డం పెట్టుకుని వాళ్ళ దగ్గర నాటకం ఆడి దొరికిపోయాడు. మరి ఆడవాళ్ళు అబద్ధం చెప్పినా మోసం చేసినా ఏమనరా? ఎందుకనడు? మగవాళ్ళైతే ఇలా కొరడా దెబ్బలు, ఆడవాళ్ళైతే జీవితాంతం వాళ్ళ రైస్ మిల్లులో కూలీగా బందీకానా చేస్తాడు. చాలా ఆపయ్యా, వాడు చచ్చిపోతాడు. శేషగిరి, అయ్యా, వీడిని ఆసుపత్రికి తీసుకెళ్లి దెబ్బలకి వైద్యం చేయించు. అలాగే. తీసుకెళ్ళు. మనం భార్యాభర్తలుగా విడిపోయామన్న విషయం ఆయనకు తెలిస్తే ఏంటి మన పరిస్థితితో? అదే నాకు భయంగా ఉంది యష్. హనుమంతు, పెద్దయ్య. ఆవిడ్ని తీసుకెళ్లి మన రైస్ మిల్లో పనిలో పెట్టు. అలాగే పెద్దయ్య. ఓ అమ్మా, ఆవిడ లోపలికి పద తీసుకెళ్ళి. జానకి. ఎవరు మీరు? మిమ్మల్ని ఎక్కడో చూశానే. చూసావా? ఎక్కడ చూశానబ్బా, గుర్తుకు రావట్లేదే. ఏ పని మీద వచ్చారు? సునంద గారు పంపించారు. ఏంటి, మా చిన్నమ్మ గారు పంపించారా మిమ్మల్ని? రండమ్మా, ఆగు లోపలికి జానకి. రండి. తొందరపడి లోపలికి పిలవద్దు. భాగ్యనగరంలో ఉన్న నా భూమి తాలూకు కాగితాల గురించి సునంద మిమ్మల్ని ఇక్కడికి పంపించింది, అవునా? అవునండి. తనకి నేనెప్పుడో చెప్పాను,
ఆ భూమి తాలూకు దస్తావేజులు తనకివ్వడం నాకు ఇష్టం లేదని తెలిసి కూడా మళ్ళీ ఎందుకు పంపించింది మిమ్మల్ని? మీ ఇద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. అది కాదు తాతయ్య గారు. నేను నీకు తాతయ్యనేంటి? మిమ్మల్ని చూడగానే ఎందుకో మా తాతయ్య గుర్తొచ్చారు నాకు. అందుకే అలా పిలిచాను. మిమ్మల్ని తాతయ్య గారు అని పిలవచ్చా అండి? అక్కర్లేదు. బామ్మగారు, మీరు కూడా అచ్చు మా బామ్మగారిలాగే ఉన్నారు. మీకు కూడా ఇష్టం లేదు అంటే చెప్పండి, నేను అలా పిలవను. పర్లేదమ్మా, నువ్వు బామ్మగారనే పిలు. చాలా బాగుంది. తాతయ్య గారికి మీరైనా చెప్పండి బామ్మగారు, కాస్త మేం చెప్పేది వినమని. సునంద గారు మిమ్మల్ని ఒప్పించి ఎలా అయినా ఆ ల్యాండ్ పేపర్స్ తీసుకురమ్మని మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. పాపం అండి, వేల కుటుంబాలు రోడ్డున పడతాయంట. ఒక్కసారి ఆలోచించండి.